మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు, ఏమని మాట్లాడతాడు? మూసీ రివర్ దగ్గర రివర్ ఫ్రంట్ నేను చేస్తా అని చెప్పినోన్వి. నీ బర్త్డే రోజు నువ్వు ఆగ మేఘాల మీద పాదయాత్ర చేసి ఎక్కడనో ఊరవతల చేసి మూసి మూలకి చేసుకొని ఎవరు ప్రజలు లేని దగ్గర చేసుకున్నావు. నేను ఒక్కటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మా కేటీఆర్ గారు పాదయాత్ర చేస్తా అనగానే మీరు ఆగ మేఘాల మీద ఊరికి మీరు పోయి పాదయాత్ర చేస్తుర్రు. ఎందుకు? నీకు మా కేటీఆర్ గారు హరీష్ రావు గారు అంటేనే ఇది పడుతుందా? ఎందుకు ఉరుకుతున్నావు? అంత ఆగా మేఘాల మీద ఎందుకు ఉరికినావు? నీకు దమ్ముంటే నీ భాషలనే చెప్తున్నా. నువ్వు మొగనువే అయితే దా హైదరాబాద్లో ఉన్న దగ్గర మూసి ప్రక్షాళన చేస్తా అంటున్నావు కదా, హైదరాబాద్ ఉన్న దగ్గర పాదయాత్ర చేద్దాం దా, పోలీసులను పక్కకు పెట్టి. అసలు రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడుతుంటే ఏమైనా మాట్లాడుతుర్రా? మీరు ప్రతిసారి మిమ్మల్ని ముక్కలు ముక్కలు చేస్తాం, మీ పేగులు తీసి మెడలు వేసుకుంటాం, మీ కళ్ళ గుడ్లు మీ గోటీలు ఆడతాం, జేసీపీని ఎక్కించి మీ అందరినీ తొక్కిచ్చి చంపుతాం. ప్రజాస్వామ్యంలో నిన్ను ఎన్నుకున్నది ఈ గుద్దుకోవడానికి, పేగులు బయటికి తీయడానికి, లేకుంటే ముక్కలు ముక్కలు చేయడానిక? ఇవేమైనా కుస్తీ ఆటలవే? ప్రజలకి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. పదే పదే చెప్తున్నావు కదా, నీకే చెప్తున్నా, నీ భాషలనే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు. ఒక రండా రేవంత్ రెడ్డి గారు, ఒక రండావి నువ్వు. వాస్తవంగా ఈ భాష మాట్లాడకూడదు, కానీ రేవంత్ రెడ్డి గారే నేర్పించి మాట్లాడే పరిస్థితి వస్తుంది కాబట్టి మాట్లాడి ఈ సవాలు విసురుతున్నా. నీకు దమ్ముంటే ఈ సవాల్ని నువ్వు స్వీకరించు. రండా రేవంత్ రెడ్డి, నువ్వు చెప్తున్నావు కదా మా పేగులు వీక్తాం, పేగులు వీకి మెడలు వేసుకుంటాం అని ఇవన్నీ చెప్తున్నావు కదా, దా చూసుకుందాం. పోలీసు వాళ్ళని పక్కకు పెట్టు. నీ నాయకత్వంలో మీ కాంగ్రెస్ కార్యకర్తలను తెచ్చుకుంటావా, మీ నాయకులను తెచ్చుకుంటావు, ఎవరు తెచ్చుకుంటావు నువ్వు రా. మా కేటీఆర్ గారు హరీష్ రావు గారి నాయకత్వంలో మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో మేము వస్తాం. మరి ఎవరు పేగులు వీక్కుంటారో, ఎవరు పేగులు వీక్తారో తెలిసిపోతుంది కదా, చూసుకుందాం. పోలీసు వాళ్ళని పక్కకు పెట్టి చేసి ఇది మాత్రం దమ్ము లేదు. వందల మంది పోలీసు వాళ్ళని ముందే పెట్టుకొని ఎక్కడికి వచ్చినా మాలను అరెస్ట్ చేస్తావు. పక్కకు పెట్టి రారాజు చూసుకుందాం. నువ్వేంది మేమేందో చూసుకుందాం. తెలిసిపోతుంది ఇక ప్రజలకి ఎవరు పేగలు మెడలు వేసుకుంటారు. చూపిస్తారు కదా ఆల్రెడీ ప్రజలు తిరగబడి. ఇలా కలెక్టర్ని ఉరికిచ్చిర్రు, రేపు నిన్ను కూడా ఉరికిస్తారు. రేపు మా దళిత బంద్ ఇవ్వకపోతే మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మాకు కూడా మాటలు వస్తాయి. నువ్వు కేసీఆర్ గారిని మీ తండ్రి వయసు ఉంటాడు, అదేనా నువ్వు మాటలు మాట్లాడేది? ఇలా కేసీఆర్ గారు లేకపోతే అసలు తెలంగాణ వచ్చేదా? ఈ తెలంగాణ రాకపోయి ఉంటే నీ ముఖానికి నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటోనువా? ఇలా తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారిని నువ్వు ముక్కలు ముక్కలు చేస్తా అంటావా? నీ తండ్రి వయసు ఉన్న కేసీఆర్ని నువ్వు చావాలే మూసులబడి అని అంటావా? కుక్క సాగు చావాలని అంటావా? సిగ్గు అనిపిస్తలేదా రేవంత్ రెడ్డి గారు ఈ భాష మాట్లాడడానికి? నీకు మాకు మాట్లాడ రాకనా? నీకంటే ఎక్కువ మాట్లాడతామని చెప్తున్నాం కదా. నీకు మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అవసరం లేదా? మేము సరిపోతుంది నీకు.